ఏపీకి పెట్టుబడుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రీన్యూ పవర్ భారీ ప్రాజెక్టులతో ముందుకొచ్చింది. 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోలార్ ఇంగాట్ వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రీన్యూ పవర్ ఇన్వెస్ట్ చేయనుంది. ఏపీకి పెట్టుబడుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రీన్యూ పవర్ భారీ ప్రాజెక్టులతో ముందుకొచ్చింది. 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోలార్ ఇంగాట్ వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రీన్యూ పవర్ ఇన్వెస్ట్ చేయనుంది. గేమ్స్పై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో రీన్యూ పవర్ భారీగా పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే 14వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా సిఐ సదస్సు ఏదైతే నిర్వహించబోతున్నా ఈ విశాఖపట్నం వేదికగా నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి భారీ పెట్టుబడులను అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎనర్జీకి సంబంధించి ఏదైతే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే మిగతా వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించిన సంగతి ఇప్పటికే మనకు తెలిసిందే. ఎందుకంటే ఎనర్జీకి ఇప్పుడు ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో వీటికి సదుపాయాలు కల్పించాలి అంటే మాత్రం తప్పకుండా దానికి సంబంధించినంత వరకు పవర్ ని వాళ్ళకి అందించాలి. దాంతోపాటు మంచినీరు సదుపాయం కావచ్చు, లేకపోతే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వాళ్ళకి అందించినట్లయితే మాత్రమే ఎక్కువ స్థాయిలో కూడా పెట్టుబడులని ఇక్కడ విశాఖ వేదికగా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వేదికగా కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం ఆలోచన చేసిన సందర్భంలోనే ఈ రోజు విద్యుత్ కొనుగోలు చేయడం అనేది పెద్ద సమస్యగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలు నెలకొల్పాలంటే వాళ్ళకి యూనిట్ కాస్ట్ ధర అనేది ₹2 నుంచి ₹2.15 వరకు మాత్రమే ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే అయితే ఇక్కడ పరిశ్రమలను అయితే నెలకొల్పగలుగుతాం, దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం అంటూ చాలా వరకు కూడా చూసుకునేటప్పటికీ పరిశ్రమల పెట్టడానికి వచ్చిన యాజమాన్యాలని కూడా ప్రభుత్వానికి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రానికి కొనుగోలు చేసిన విద్యుత్కి సంబంధించి ₹7 నుంచి ₹8 వరకు కూడా ఒక యూనిట్ కాస్ట్ ఉంటుంది కనుక అది తగ్గించి ఇచ్చినట్లయితే మాత్రం చాలా వరకు కూడా ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది. అదే రెన్యూ ఎనర్జీ కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీ కానీ ఒకవేళ కానీ ప్లాంట్లు నెలకొల్పగలిగితే మాత్రం వాళ్ళకి అనుకూల స్థాయిలో మనం ఇక్కడే విద్యుత్తుని పునరుద్ధరించగలం, దాంతోపాటు వాళ్ళ తక్కువ కాస్ట్ కే విద్యుత్తును అందించగలం కనుక ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలోచనలు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున విద్యుత్ ప్లాంట్ కి సంబంధించి విద్యుత్ యొక్క పునరుద్ధరణ కానీ లేకపోతే విద్యుత్ ఇక్కడ నెలకొల్పడానికి ప్లాంట్లు నెలకొల్పడానికి ఇక్కడ రిసోర్సెస్ అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో ఎందుకంటే చూసుకున్నప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా అక్కడ నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ శ్రీకాకుళం వరకు కూడా సముద్ర తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కానీ పవర్ ప్లాంట్లు నిర్వహించగలిగితే ఏవైతే కొత్తగా వచ్చిన పరిశ్రమలన్నిటికీ కూడా విద్యుత్తుని ఇవ్వడానికి సానుకూలంగా ఉంటుంది. పరిశ్రమలు కూడా ఎక్కువ స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు ఒక ఆలోచన చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు కూడా ఆయా శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా
దీనిపై దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి ఒక మోడల్ మ్యాపింగ్ సంబంధించి కూడా ఒక తయారు చేయాలి. దానికి సంబంధించి మొత్తం అందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పారు. అయితే 14 అంటే రేపు ఎల్లుండి ఏదైతే సిఐ సదస్సు జరగబోతుందో ఈ సదస్సులో భారీగానే విద్యుత్కి సంబంధించి కానీ లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు కావచ్చు కానీ ఐటీ కంపెనీలు కావచ్చు పెద్ద ఎత్తున ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాబోతున్నాయి. ఇదంతా కూడా ఒక నవనాందికి నవశకానికి మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నాంది పలకడానికి అవకాశంగా ఉందంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి నేపథ్యంలోనే మొత్తం రేపు ఎల్లుండి మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా విశాఖ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మిగతా కంపెనీలన్నీ కూడా రావడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఏదైతే సీఎం చంద్రబాబు కలగంటున్నారో దాన్ని నెరవేర్చే పనిలో నిమగ్నమై ఉన్నారనేది మాత్రం చాలా వరకు కనిపిస్తున్న పరిస్థితి. మరి 2 రోజుల పాటు ఎటువంటి ఎంఓయూలు జరగబోతున్నాయి, ఎంత మేరకు పెట్టుబడులు రాబోతున్నాయని వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజు. మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు చేశారు. గుంటూరు